గాయస్ ఈ వీడియోకి 100 లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను. గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనము ఇన్వర్టర్ టార్చ్ లైట్ అయితే రెడీ చేయబోతున్నాం అన్నమాట. ఇదే అనమాట, చూడొచ్చు ఎంత బ్రైట్ లైట్ అయితే వస్తుందో. దీన్ని చూడొచ్చు, ఇక్కడ హోల్డర్లో అయితే పెట్టేది, మన హోమ్ పైన ఉంటుంది కదా హోల్డర్లో, ఆ హోల్డర్లో అయితే పెట్టేది అనమాట. ఇది స్విచ్ అనమాట, ఇది లైట్ చూడొచ్చు. మనం ఈ స్విచ్ ఆన్ చేసి మనం దీన్ని కరెక్ట్గా హోల్డర్కి వేసేస్తే అది ఆఫ్ అవుతుంది అనమాట. కరెంట్ పోయినప్పుడు దానికి కదా ఆటోమేటిక్గా ఎల్ఈడి అయితే వెలుగుతుంది అనమాట. దీనిలో ఉన్న ఫ్యూచర్ అయితే ఇదే బెస్ట్ ఫ్యూచర్ అనమాట. ఇదైతే అప్పుడే చెప్పాను కదా 100 లైక్స్ అయితే టార్గెట్, 100 అయితే టార్గెట్ అయితే చేయాలన్నమాట. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని వీడియోని లాస్ట్ నుంచి చూడండి. అండ్ సబ్స్క్రైబ్ అంటూ కంపల్సరీ. స్టార్ట్ చేద్దాం.
అండ్ గైస్ లాస్ట్ అండ్ ఫైనల్లీ మన ప్రాజెక్ట్ అయితే ఫుల్ కంప్లీట్ అయితే అయిందనమాట. చూడొచ్చు ఇది ఒక ఇన్వర్టర్ లాగా వర్క్ అయితే అవుతుంది. ఎవరింట్లో అన్నా ఇన్వర్టర్ లేకుంటే ఇది అయితే వాళ్ళకైతే చాలా అంటే చాలా యూజ్ అయితే అవుతుందన్నమాట. ఓకే, ఇప్పుడు నేను బయటకి అయితే వచ్చాను, చూద్దాం ఎలా వెళ్తుందో. చూడొచ్చు ఎలా ఉందో. ఇది కెమెరాకి అయితే సరిగ్గా కనపడదు, ఐస్నింగ్ చూసేదే మనకు బాగుంటుంది అనమాట. అండ్ ఇప్పుడు మనం హోల్డర్కి అయితే వేద్దాం దీన్ని. హోల్డర్కి అయితే ఫిక్స్ చేసేస్తాను. ఇప్పుడైతే ఆన్లో ఉందన్నమాట. స్విచ్ ఆన్ చేస్తే ఎల్ఈడి ఆఫ్ అవుతుంది, స్విచ్ ఆఫ్ చేస్తే ఎల్ఈడి ఆన్ అవుతుంది అనమాట. అంటే కరెంటు ఉన్నప్పుడు ఎల్ఈడి గ్లో అవ్వదు, కరెంట్ లేకున్నప్పుడు ఎల్ఈడి గ్లో అవుతుంది అనమాట. ఇప్పుడు మన ఎనీ టైం వెలుగుతుంటుంది కదా, దాన్ని అయితే ఆఫ్ చేస్తాం. ఎందుకంటే ఎల్ఈడి ఎంత గ్లో అవుతుందని చూద్దామని అంతే. చూసారుగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.